హాయ్ అండి అందరికీ. సో మనకి నోమెన్క్లేచర్ కోసం అయిపోయింది. నెక్స్ట్ మనకి సెకండ్ టాపిక్. ఇందులో మీకు 4 టాపిక్స్ ఉన్నాయి, 4 or 5. సో ఓకే, నెక్స్ట్ ఇందులో మన సెకండ్ టాపిక్ ఏంటంటే హైడ్రోకార్బన్స్ అండి. సో హైడ్రోకార్బన్ అంటే ఏంటి? మనకి హైడ్రోజన్, కార్బన్ ఆ రెండు మంచి ఫ్రెండ్స్ అని కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ కంటెంట్లో మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడైతే మనకి ఏమడుగుతున్నాడు ఫస్ట్ క్వశ్చన్, మనకి ఇందులో మీకు చెప్పడానికి ఏం లేదండి ఎక్స్ప్లెనేషన్కి. డైరెక్ట్ మనకి హైడ్రోకార్బన్స్ కోసం మనం అండ్ ఇందులో మనకి హోమోలోగస్ సిరీస్ కోసం తెలియాలి. ఆల్కేన్ ఏంటి, ఆల్కేన్ ఏంటి, వాటి దేనికి సాచురేటెడ్ అంటాం, దేనికి సింగిల్ బాండ్, దేనికి డబుల్ బాండ్, ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. సో వీటి మీద బేసే మనకు క్వశ్చన్స్ వస్తాయండి. ఇందులో మనకి ఏంటంటే హౌ మెనీ సింగిల్ బాండ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ మీథేన్లో మనకి ఎన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయని అడుగుతున్నాడండి. సో మీథేన్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఏన్ అని ఉంది. ఏన్ అంటే మనకి ఏంటండి, 1 సెకండ్ చూడండి. ఇక్కడ ఏనని ఉంది. ఏనని ఉంటే అది మనకి ఆల్కేన్ గ్రూప్కి సంబంధించిందే కదండి. సో ఆల్కేన్ గ్రూప్కి సంబంధించింది కాబట్టి మనకి ఎన్నోదండి ఈత్ అంటే మీత్ అనేది ఫస్ట్ కార్బన్ కదండి. సో అందులో మనకి 1 కార్బన్ ఉంటుంది కదా. సో ఇది ఆల్కేన్ గ్రూప్ అంటే మనకి ఫార్ములా ఏంటి? CnH2n+2 కదా. సో ఇక్కడ మనకి n వాల్యూ ఎంత వేయాలి మనం? n = 1 అనే కదండి అర్థం. సో ఇక్కడ n వాల్యూ 1 అయితే C1 అండ్ H2 1 2 + 2 4 ఇదే కదండి మనకి ఫార్ములా. మీథేన్ అంటే మనకి ఏంటి? ఫస్ట్ది మనకి మీత్, సెకండ్ది ఈత్, థర్డ్ది ప్రోప్, బ్యూటీ ఇలా కదా. సో మీత్ అంటే మనకి ఒకటే కార్బన్ ఉండాలి. ఒకటే కార్బన్ ఉంటే మనకి ఇందులో హైడ్రోజన్స్ ఎన్ని ఉంటాయండి? ఆల్కేన్కి సంబంధించి కాబట్టి మనకి ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి బాండింగ్ ఎలా వస్తుంది? సింగిల్ బాండ్స్ అని అడిగాడు. సో మనకి కార్బన్ చుట్టూ మనకి 4 హైడ్రోజన్స్ కదండి ఉండాలి. సో ఎన్నండి ఇక్కడ మనకి సింగిల్ బాండ్స్ ఉన్నాయి? మనకి 4 సింగిల్ బాండ్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఫస్ట్ ఆన్సర్ మనకి 4 సింగిల్ బాండ్స్, ఆప్షన్ డి. నెక్స్ట్ డాష్ ఈజ్ అన్ అన్సాచురేటెడ్. చూడండి ఇక్కడ మనకి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. అన్సాచురేటెడ్ అంటే మీకు ఏం గుర్తు రావాలి? సింగిల్ బాండ్ గుర్తు రావాలి. సాచురేటెడ్ అంటే సింగిల్ బాండ్ గుర్తు రావాలి. అన్సాచురేటెడ్ అంటే మనకి డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. డబుల్ బాండ్ అంటే ఏంటి? ఆల్కీన్. అండ్ ట్రిపుల్ బాండ్ అంటే ఏంటి? మనకి ఆల్కైన్. ఈ రెండు కదండి. సో ఇక్కడ మనకి అన్సాచురేటెడ్ అన్నాడు. అన్సాచురేటెడ్ అంటే మనకి ఏమేం కావాలి? ENE అయినా ఉండాలి, లేదంటే YNE అయినా ఉండాలి కదా చివరిలో. అంటే మనకి ANE ఉందనుకోండి, అది మనకి సింగిల్ బాండ్ కాబట్టి అది మనకి సాచురేటెడ్. అది మనకి ENE ఉంటే డబుల్ బాండ్, ఇది మనకి అన్సాచురేటెడ్. అండ్ YNE వస్తే మనకి అదేంటి? ట్రిపుల్ బాండ్ కదా, అది కూడా మనకి అన్సాచురేటెడ్. ఈ రెండు అన్సాచురేటెడ్ కదా. సో ఇందులో మీరు అలా అబ్జర్వ్ చేసిన సరిపోతుంది. ఇక్కడ ఏనుంది అంటే ఇది ఆల్కేన్కి సంబంధించింది, ఇది మనకి సాచురేటెడ్. అండ్ ఇక్కడ బ్యూటేన్లో కూడా ఏనుంది అంటే ఇది మనకి సింగిల్ బాండ్, ఆల్కేన్కి సంబంధించింది. మీథేన్లో కూడా ఏనుంది, ఇది మనకి సింగిల్ బాండ్, ఆల్కేన్కి సంబంధించింది. ఇక్కడ బెంజిన్ ENE ఉంచేసరి బెంజిన్ ఫార్ములా మనకి ఏంటంటే C6H6 అండి. ఓకేనా. ఇది మనకి బెంజిన్ ఒకటి మనకి క్లోజ్డ్ ఇలా ఉంటుంది. మీ అందరికీ బెంజిన్ స్ట్రక్చర్ తెలుసు ఆల్రెడీ. ఓకేనా. సో మనకి బెంజిన్ ENE ఉంది కాబట్టి అది మనకి డబుల్ బాండ్ అంటే మనకి ఆల్కేన్ అనేది మనకి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సో ఇక్కడ ఆప్షన్ సి అండి. ఓకే. నెక్స్ట్ 1 2 1 7 ఈచ్ కార్బన్ ఆటమ్ ఇన్ ఈథేన్ ఈజ్ బాండెడ్. చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈథేన్ అంటే గుర్తు రావాలి. ఈథేన్ అంటే ఏంటి? మనకి ఈత్ అంటే మనకి సెకండ్ది అంటే 2 కార్బన్స్ ఉంటాయి అక్కడ కదా. అండ్ ఇక్కడ ఏన్ ఉంటే మనకి ఏంటిది? ఆల్కేన్కి సంబంధించింది. ఆల్కేన్ అంటే మనకి CnH2n+2. సో ఇక్కడ n వాల్యూ ఎంత తీసుకోవాలి? మనకి 2 కార్బన్స్ కావాలి కాబట్టి n వాల్యూ 2 అండ్ 2 2 4 + 2 6 కదా. సో C2H6 అంటే ఇప్పుడు మనం దీన్ని స్ట్రక్చర్ చూడండి. మనకి C2H6ని C2 C's తీసుకున్నాం. H ఎంత? 6 1 2 3 4 5 6. అయితే ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు? ఈచ్ కార్బన్ ఆటమ్ ఇన్ ఈథేన్ ఈజ్ బాండెడ్. చూడండి ఈచ్ కార్బన్ మనకి ఈ ఈథేన్తో మనకి ఎలా అంటే ఎన్ని ఆటమ్స్తో అది బాండింగ్ని ఫామ్ చేసుకుంటుందండి. ఇందులో మనకి 4 ఆటమ్స్తోనే కదా. సో ఈ కార్బన్కి ఈ 4 ఆటమ్స్ అండ్ ఈ కార్బన్కి ఈ 4 ఆటమ్స్తోనే కదా బాండింగ్ చేసుకుంటుంది. ఒక కార్బన్కి 4, ఇంకో కార్బన్కి 4. సో ఎవ్రీ కార్బన్కి మనకి ఇక్కడ 4 ఆటమ్స్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1 2 1 8 అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ బర్న్ ఇన్ ఆక్సిజన్ విత్ ఎక్సెసివ్ బ్లాక్. చూడండి మనకి అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి కదండి. అవి మనకి ఆక్సిజన్తో కలిపి మనకి బర్న్ అయినప్పుడు మనకి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఫ్లేమ్ వస్తుందండి. ఆ ఫ్లేమ్ కలర్ ఏంటంటే మనకి ఎల్లో కలర్. ఓకే, ఆప్షన్ ఏ. నెక్స్ట్ వాట్ ఈజ్ సైక్లిక్ హైడ్రోకార్బన్ విత్ మాలిక్యులర్ ఫార్ములా. చూడండి మీకు ఆల్రెడీ నిన్న చెప్పాను. వర్డ్ రూట్ అని, ప్రైమరీ ప్రిఫిక్స్ అని, సఫిక్స్ అని, ఇవన్నీ మనం చెప్పినప్పుడు మీకు ఒకటి ఓపెన్ ఒకటి క్లోజ్డ్ అని ఉంటుందని చెప్పాను కదా. క్లోజ్డ్ అంటేనే కదండి మనకి సైక్లిక్ అంటాము, క్లోజ్డ్ అంటేనే మనకి సైక్లిక్ కదా. ఇలా మనకి ఇది క్లోజ్ అయ్యి ఇది మనకి ఏమని చెప్పొచ్చు? ఇది క్లోజ్ అయ్యింది కదండి. ఇలా ఉంటే మనకి ఇది క్లోజ్ అయ్యి ఉన్నట్లే. సో ఇందులో మనకి ఏమడుగుతున్నాడు? ఒక సైక్లిక్ హైడ్రోకార్బన్ ఇందులో ఏది? బట్ దాని ఫార్ములా ఏమని చెప్తున్నాను? C6H6. మనకి ఇందులో సైక్లోపెంటేన్ అంటే C6H6 కాదండి. మనకి ఓన్లీ బెంజీన్ అంటే మనకి C6H6. బెంజీన్ ఫార్ములా మనకి C6H6. ఇది మనకి క్లోజ్డ్ సైక్లిక్ హైడ్రోకార్బన్ అంటాం. ఓకేనా.
సో ఇక్కడ బెంజిన్ యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే మనకి ఇలా వస్తుంది, కార్బన్ కార్బన్ కార్బన్, దాని చుట్టూ మనకి హైడ్రోజన్స్ కూడా ఉంటాయి. సో C6H6 అనేది మనకి బెంజిన్ యొక్క ఫార్ములా, ఆప్షన్ డి ఇక్కడ. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ షోన్ ఇన్ ద స్ట్రక్చర్. చూడండి ఇది మనకి ఏంటవుతుంది మీరే చెప్పొచ్చు, బెంజిన్ కదా. ఇక్కడ చూడండి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఇది మనకి క్లోజ్డ్ కాబట్టి ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి, 6 హైడ్రోజన్స్ ఉన్నాయంటే మనం ఈజీగా చెప్పొచ్చు అది మనకి బెంజిన్ అని చెప్పి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ 1221 ఇన్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. చూడండి సాచురేటెడ్ హైడ్రోకార్బన్లో మనకి ఏ బాండింగ్ ఉంటుందండి, ఓన్లీ సింగిల్ బాండ్ కదా. సో ట్రిపుల్ బాండ్ కాదు, డబుల్ బాండ్ కాదు, అయానిక్ బాండ్ కాదు, ఓన్లీ మనకి సింగిల్ బాండ్ బిట్వీన్ కార్బన్ ఆటమ్స్, ఆప్షన్ సి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. చూడండి సాచురేటెడ్ అంటే మనకి ఏం రావాలి, ఓన్లీ ఆల్కేన్ కావాలి కదా. సో సాచురేటెడ్ అంటే ఓన్లీ మనకి ఆల్కేన్, ఫార్ములా CnH2n+2. సో ఇక్కడ C1 ఇచ్చాడండి, 1 అంటే ఇక్కడ మనకి H2 వస్తుంది, ఈ ఫార్ములా ప్రకారం రాదు కదా, ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ B చూడండి C2 ఇచ్చాడు, అంటే ఇక్కడ C వాల్యూ 2 అయినప్పుడు H వాల్యూ 6 అవుతుంది లేదు. చూడండి 2 2 4 + 2 6 అయింది కదా. సో B మనకి సరిపోయింది. C కూడా చూడండి B అయితే సరిపోయింది. C అయితే చూడండి కార్బన్స్ 2 ఉన్నప్పుడు హైడ్రోజన్స్ 2 ఉంటాయా, కాదు కదా. కార్బన్స్ 2 అయినప్పుడు ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని వచ్చాయి, 6 వస్తాయి. అండ్ ఇక్కడ కూడా కార్బన్స్ 2 ఉన్నప్పుడు హైడ్రోజన్స్ మనకి 4 రావు, ఆల్కేన్ ఫార్ములా బట్టి అయితే మనకి 4 రావు కదా. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆప్షన్ ఏమనేది వచ్చేస్తుంది, ఇక్కడ మనకి ఆప్షన్ బి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. చూడండి సాచురేటెడ్ అంటే ఆల్కేన్, సింగిల్ బాండ్ గుర్తు రావాలి. ఇందులో ఆల్కేన్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది, ఏన్, మీథేన్, ఇవన్నీ మనకి ఏం లేదు కదా. సో మీథేన్ అని డైరెక్ట్గా అలా కూడా మనం చెప్పుకొని పెట్టచ్చు. ఓకేనా, లేదు అంటే మీరు ఒక్కొక్కటి ఫార్ములా వేసుకొని చేసుకుంటూ వెళ్ళండి, అలా చేసుకుంటారని మీకు ఒప్పుకుంటే చేసుకోండి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హైడ్రోకార్బన్. చూడండి ఇందులో మనకి హైడ్రోకార్బన్కి ఎగ్జాంపుల్ ఏది అని అడుగుతున్నాడండి. మీకు ఇవేమి కావు, హైడ్రోకార్బన్స్ అంటే ఓన్లీ ఇక్కడ మనకి మీథేన్ అవుతుంది. మీథేన్ అనేది మనకి ఎలా అండి, మీథేన్లో మనకి కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది కదా. సో కార్బన్ హైడ్రోజన్ కలిపి ఉంటే మనం దాన్ని హైడ్రోకార్బన్స్ అని అంటే. సో ఇక్కడ మనకి ఆప్షన్ డి. నెక్స్ట్ ఈచ్ మెంబర్ ఆఫ్ ద హైడ్రోకార్బన్ ఫ్యామిలీ డిఫర్స్ ఫ్రమ్ ద ప్రీవియస్. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమడుగుతున్నాడు, ఈచ్ మెంబర్ ఆఫ్ ద హైడ్రోకార్బన్ ఫ్యామిలీ డిఫర్స్ ఫ్రమ్ ద ప్రీవియస్. చూడండి మనకు హైడ్రోకార్బన్ ఫ్యామిలీలో ప్రీవియస్ మెంబర్ అంటే ప్రీవియస్కి ఇప్పుడున్న దానికి మధ్య డిఫరెన్స్ ఎంత అని, ఇప్పుడున్న దానికి దాని తర్వాత కానీ ప్రీవియస్ దానికి కానీ ఉన్న డిఫరెన్స్ ఎంత అనేది మీకు ఒకసారి క్లియర్గా చెప్తా. చూడండి హైడ్రోకార్బన్ ఫ్యామిలీ అంటే మనకి ఎవరెవరు వస్తారు, ఆల్కేన్ వస్తుంది. 1 సెకండ్, ఇది ఒకసారి ఇది క్లియర్గా వినండి. మీకు డైరెక్ట్గా చెప్తా అండి, ప్రతిదానికి మనకి గ్యాప్ ఉంటుందంటే ఎంత ఉంటుందంటే CH2 ఎందుకు మనకి ప్రతిదానికి అంతే డిఫరెన్స్ అని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక్క బిట్ కొద్దిగా ఎక్స్ప్లెయినేషన్ వినండి. మనకి ఆల్కేన్ తెలుసు కదా CnH2n+2 అని, అండ్ ఆల్కిన్ తెలుసు కదా CnH2n అని చెప్పి, అండ్ ఇక్కడ ఆల్కైన్ తెలుసు కదండి మనకి CnH2n-2 అని చెప్పి. సో వీటిల్లో మనం ఫస్ట్ మీకు ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను, మనకి n వాల్యూ 1 ఇచ్చినప్పుడు ఓన్లీ ఫస్ట్ ఒకటే వస్తుంది ఆల్కేన్లో రాదని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో n వాల్యూ 1 ఇచ్చినప్పుడు మనకి ఇందులో ఒకటే వస్తుంది. n వాల్యూ 1 ఇచ్చినప్పుడు ఇది ఎంత వస్తుందండి, C2 1 2 + 2 4 కదా, CH4. అండ్ ఇక్కడ n వాల్యూ 2 ఇచ్చినప్పుడు మనకి 3 వస్తాయి. n వాల్యూ 2 ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, C2 2 2 4 + 2 6 H6. అండ్ ఇక్కడ ఎంత వస్తుంది మనకి n వాల్యూ 2 ఇచ్చినప్పుడు C2H 2 2 4 CH4 కదా. అండ్ ఇక్కడ ఎంత వస్తుంది, C2H 2 2 4 - 2 2 C2H2. అండ్ థర్డ్ది చూడండి, ఇంకా మనకి n వాల్యూ 3 ఇచ్చినప్పుడు ఎంత వస్తుంది, C3 2 3 6 + 2 8 C3H8 కదా. అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ మనకి C3H 2 3 6 C3H6. అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ మనకి థర్డ్ దాంట్లోని C3H 2 3 6 - 2 4 H4 కదా. సో ఇలా మీరు లైన్గా వేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి నేను ఈ రెండింటితో తీసుకొని చెప్తాను. ఇంకా ఫోర్త్ మీరు రఫ్గా ట్రై చేస్తుండండి, ఒక 5 వరకు తీసుకోండి. ఓకేనా, 10 వరకు మీరు తీసుకొని ట్రై చేయండి. మీకు ప్రతి దానికి గ్యాప్ CH2 వస్తుంది. అసలు గ్యాప్ ఎలా వస్తుంది అంటే చూడండి, దీనికి మధ్య మనకి డిఫరెన్స్ ఎంత అండి, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఇంకొక కార్బన్ ఉంది. సో ఒక కార్బన్ కదా మనకి ఇక్కడ డిఫరెన్స్. అండ్ ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. హైడ్రోజన్ యొక్క డిఫరెన్స్ ఎంత, CH2. ఇలా అండి ఇక్కడ మనకి క్వశ్చన్ మీనింగ్ మనకి హోమోలోగస్ సిరీస్ అంటే ఈ హైడ్రోకార్బన్స్ ఉన్నాయి కదండి, ఆల్కేన్ మీరు ప్రతి దగ్గర చూడండి. అండ్ దీని నుండి దీనికి కూడా చూడండి, ప్రతి దానికి మీరు లింక్ పెట్టుకొని చూస్తే CH2 గ్యాప్ అనేది మీకు కనిపిస్తుంది. దీంట్లో చూడండి సెకండ్ది థర్డ్ది, ఇందులో మనకి ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఇంకో కార్బన్, అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఒక కార్బన్ తేడా ఉంది. ఇక్కడ H6 ఉంది, ఇక్కడ H8 ఉంది, 2 హైడ్రోజన్స్ తేడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి CH2నే కదండి గ్యాప్. అండ్ ఈ రెండింటికి కూడా చూడండి, లేదు అంటే C2 C3 1 కార్బన్ వేరియేషన్ ఉంది, H4 H6 2 హైడ్రోజన్స్. సో సేమ్ కదండి CH2. అండ్ దీనికి కూడా అలానే. సో మీరు దేనికి చెక్ చేసుకున్నా సరే మీకు ఆల్కేన్లో వరుసగా అయినా సరే మీకు ఆ రెండు ఒకదాని తర్వాత ఒకదానికి మీకు గ్యాప్
ఎంత ఉంటుందంటే CH2 అనేది మీరు గుర్తుంచుకోండి. ఆ CH2ని మనం ఏమంటామంటే మిథైలిన్. మీకు నేమింగ్ ఇవ్వాలో నేను చెప్పాను కదా, సో దాన్ని బట్టి మీరు ట్రై చేయండి. దానికి మిథైలిన్ అని నేమ్ ఎందుకు వచ్చిందో. సో CH2ని మనం ఏమంటామంటే మిథైలిన్ అంటారు. సో మీకు ఎక్కడైనా సరే మీకు ఆల్కేన్ సంబంధించిన ఫ్యామిలీలో మీకు వరుస ప్రీవియస్ దానికి దీనికి కానీ దాని నెక్స్ట్ దానికి కానీ మధ్య వేరియేషన్ ఎంత అంటే CH2 గుర్తుంచుకోండి. ఆల్కేన్ అనే కాదు, ఆల్కేన్ అవ్వనివ్వండి వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీకు అక్కడ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే CH2 సిరీస్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీకు CH2 అనేది గుర్తుంచుకోండి. అండ్ కొన్ని టైమ్స్ మీకు ఎలా అడగొచ్చు అంటే నెంబరింగ్లో కూడా అడగొచ్చు. సో CH2 అనే గ్రూప్ CH2 అనేది ఇస్తే మనం CH2 అనే ఆప్షన్ ఇవ్వచ్చు, లేదంటే మిథైలిన్ అనే ఇవ్వచ్చు. అలా కాకుండా మనకి నెంబరింగ్ కూడా ఇవ్వచ్చు. అంటే వాటి వెయిట్లో మనకి కార్బన్ యొక్క వెయిట్ ఎంత అండి, నార్మల్గా ఒక కార్బన్కి 12 యూనిట్స్ కదా, అలానే హైడ్రోజన్కి ఎంత అండి, ఒకదానికి మనకి 1 యూనిట్ కదా. సో ఇక్కడ మనకి ఎంతండి వేరియేషన్ అని చెప్పాను, CH2 కదండి వేరియేషన్ వస్తుంది. సో ఇక్కడ 2 హైడ్రోజన్స్కి అయితే మనకి 2 యూనిట్స్ వస్తాయి కదండి. సో టోటల్గా మనకి 12 + 2 ఎంత వస్తుంది, 14 యూనిట్స్ అనేది కూడా మనకి డిఫరెన్స్ అని చెప్పొచ్చు. అంటే డిఫరెన్స్ అనేది మీకు ఇక్కడ 3 టైప్స్లో మీకు అడగచ్చు. మిథైలిన్ అని ఇవ్వచ్చు ఆప్షన్లో, లేదంటే CH2. మిథైలిన్ అంటే మిథైలిన్ స్పెల్లింగ్ METHYLENE ఇలా అయినా మీకు ఇవ్వచ్చు, లేదంటే గ్యాప్ CH2 అని ఇవ్వచ్చు, లేదంటే మిథైలిన్ అని ఇవ్వచ్చు, లేదంటే 14 U అనేది ఇవ్వచ్చు. U ఇవ్వకపోయినా 14 అనేది ఇవ్వచ్చు. ఓకేనా. సో ఇలా అండి, అంటే మీకు ఒకదానికి ఇంకొక దానికి మధ్య మీకు ఎంత మీకు వేరియేషన్ ఉంటుందంటే 14 యూనిట్స్ అయినా చెప్పొచ్చు, లేదంటే CH2 అనేది చెప్పొచ్చు, లేదంటే మిథైలిన్ అయినా చెప్పొచ్చు. ఇది మనకి ఇక్కడ ఇదైతే గుర్తుంచుకోండి మైండ్లో. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందండి, మిథైలిన్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ యాడ్ హైడ్రోజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్. చూడండి మనకి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఉన్నాయి కదండి, వాటికి మనం హైడ్రోజన్స్ని మనం కొన్ని క్యాటలిస్ట్ అంటే ఏంటి, మీకు అక్కడ రియాక్షన్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ డిక్రీజ్ ఇలాంటివి ఉంటాయి కదా, మనం ఆల్రెడీ ఎన్సైటీస్లో మాట్లాడుకున్న క్యాటలిస్ట్ అంటే. సో ఇక్కడ మనకి అంటే ఏ క్యాటలిస్ట్ సమక్షంలో మనం అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కి హైడ్రోజన్ని యాడ్ చేస్తామంటే ఇది మీరు గుర్తుంచుకోవాల్సిందే. ఈక్వేషన్స్ ఇక్కడ మీకేం అవసరం లేదు. బట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మనకి నికెల్ అండ్ పెల్లాడియం. ఓకేనా, ఇవి మనకి అక్కడ కెటలిస్ట్. ఇలాంటి బిట్ మళ్ళీ మీకు రావచ్చు, గుర్తుంచుకోండి. నికెల్ అండ్ పెల్లాడియం అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కి. ఓకేనా, హైడ్రోజన్స్ని ఎప్పుడు యాడ్ చేస్తామంటే వీటి సమక్షంలో. నికెల్ అండ్ పెల్లాడియం, ఆప్షన్ డి. నెక్స్ట్ 1, 2, 2, 7 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ హ్యాస్ డబుల్ బాండ్. చూడండి డబుల్ బాండ్ అంటున్నాను. డబుల్ బాండ్ అంటే మనకి ఏం గుర్తు రావాలి, ఆల్కీన్, ఈఎన్ఈ గుర్తు రావాలి. సో ఈఎన్ఈ ఎక్కడుంది, మనకి బీలో ఉంది, డైరెక్ట్గా పెట్టవచ్చు ఆప్షన్ బి అని. నెక్స్ట్ 1 to 2 8 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. అన్సాచురేటెడ్ అంటే మనకి ఏం రావాలి, ఆల్కీన్, ఈఎన్ఈ అయినా రావాలి, లేదంటే ఐఎన్ఈ అయినా రావాలి కదా మనకి, వైఎన్ఈ అయినా రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. సాచురేటెడ్ అంటే ఏఎన్ఈ రావాలి, మనకి సింగిల్ బాండ్ కాబట్టి. సో ఇందులో దీని ప్రకారం చూడండి, ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఏఎన్ఈ ఉంది, మూడింటిని పక్కకు తెచ్చి పడేసండి, ఓన్లీ ఐఎన్ఈ ఉన్నది మన ఆప్షన్ కదా, ఐఎన్ఈ ఆర్ వైఎన్ఈ ఏదైనా ఓకే. సో ఇక్కడ మన ఆప్షన్ ఏమవుతుంది, సి. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అటామిక్. చూడండి ఇందాక మీకు చెప్పాను కదా, హోమోజీనియస్ సిరీస్లో మనకి దానికి దీనికి మధ్య వేరియేషన్ ఎంత అని చెప్పి. సో మనకి అటామిక్, మీకు ఇందాక కార్బన్ వెయిట్ గురించే కదని చెప్పాను. కార్బన్ వెయిట్ ఒకదానికి మనకి 12 యూనిట్స్, ఒక హైడ్రోజన్ ఆటంకి అయితే మనకి 2, అలానే 2 హైడ్రోజన్స్ తీసుకుంటే 2 యూనిట్స్, టోటల్ మనకి 14 యూనిట్స్. ఇది దాని యొక్క ఏంటంటే అటామిక్ మాస్ పరంగా అనమాట. అంటే మీకు డైరెక్ట్గా మీకు వేరియేషన్ ఎంత అంటే మనం CH2 ఆర్ మిథైలిన్ అని చెప్పొచ్చు. అదే మనకు అటామిక్ మాస్ పరంగా చెప్తే మనం 14 యూనిట్స్ అని చెప్పొచ్చు. అక్కడ మీకు ఆల్రెడీ ఇది నేను క్లియర్గా చెప్పాను, ఆప్షన్ డి. నెక్స్ట్, ద ఫార్ములా ఆఫ్ C6H12 హైడ్రోకార్బన్స్ ఇండికేట్. చూడండి H14 C6 అనగానే మనకు గుర్తు రావాలి, ఎవరు గుర్తు రావాలండి, 6 అంటే మనకి మీథ్ ప్రోప్ బ్యూట్ పెంట్ హెగ్జ్. 6 అంటే మనకి హెగ్జ్ హెప్టేన్ రాదు. ఓకేనా. సో బట్ ఈ మూడు మనకి హెగ్స్కి సంబంధించింది. బట్ ఇక్కడ C6H14 అంటున్నాడు. సో మనకి దేనికి సంబంధించిందంటే ఆల్కేన్. కావాలంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, CnH2n+2. C6 వేసినప్పుడు H2 6 12 + 2 14. కాబట్టి ఇది మనకు ఆల్కేన్ కాబట్టి ఏం రావాలి, హెగ్జేన్, ఆప్షన్ బి. నెక్స్ట్ 1, 2, 3, 1 సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ కాల్. చూడండి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ మనం ఏమంటామండి, ఆల్కేన్స్ కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1232 వాట్ ఈస్ C6H6 అంటే ఏంటి, మనకి బెంజీన్ కదా. ఇక్కడ 1232 ఆప్షన్ సి. నెక్స్ట్ 1233 అయిపోయింది. 1234 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆడ్. చూడండి ఇందులో మనకి డిఫరెంట్గా ఉన్నది ఏది అని అడుగుతున్నారు. ప్రోపేన్, మీథేన్. చూడండి ఇవన్నీ మనకు ఆల్కేన్కి సంబంధించినవి కదా. ప్రోపేన్ ఏనుంది, మీథేన్ ఏనుంది, ఈథేన్ ఏనుంది. బట్ ఈఎన్ఈ అనేది మనకు ఆల్కేన్కి సంబంధించింది కదా. సో ఇదొకటి మనకి డిఫరెంట్, ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకి కరెక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా
ఆఫ్ ఐసోబ్యూటేన్. చూడండి ఇక్కడ మనకి ఐసోబ్యూటేన్ అంటే వేరే ఏం కాదండి, బ్యూటేన్ తెలుసు కదా, బ్యూటేన్ యొక్క అంటే బ్రాంచ్డ్ స్ట్రక్చర్ ఆఫ్ బ్యూటేన్ని మనం ఐసోబ్యూటేన్, మనకి ఐసోబ్యూటేన్ కోసం చెప్పుకోవాలి కానీ చాలా ఉంటుంది, బట్ ఇక్కడ అవసరం లేదు. ఐసోబ్యూటేన్ ఏంటంటే బ్యూటేన్ యొక్క బ్రాంచ్ అనమాట. ఓకేనా, బ్రాంచ్ స్ట్రక్చర్ ఉంటుంది, మనకు బ్రాంచెస్ తెలుసు కదండి. సో బ్యూటేన్ నుండి ఫామ్ అయిన ఒక బ్రాంచ్ మనకి అక్కడ ఐసోబ్యూటేన్ అండి. సో బ్యూటేన్కి ఏం ఫామ్లో వస్తుంది మనకి, మీథ్, ఈథ్, ప్రోప్, బ్యూట్ అంటే మనకి 4 కదా, C4. అండ్ మనకి ఇక్కడ బ్యూటేన్ ఏనుంది, ఏనుంది అంటే మనకి అదేంటి CnH2n+2 కదా. సో C4 అయినప్పుడు H ఎంత అవుతుంది మనకి, 2 4 8 + 2 10 అంతే కదండి. సో C4H10 రావాలి ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అన్సాచురేటెడ్ కాంపౌండ్. అన్సాచురేటెడ్ అంటే మనకి ఏం గుర్తు రావాలి, డబుల్ బాండ్ కానీ త్రిబుల్ బాండ్ కానీ, వీటన్నిటిలో మనకి సింగిల్ బాండ్సే ఉన్నాయి, అబ్జర్వ్ చేస్తారు. సో ఏ ఒకటే మనకి ట్రిబుల్ బాండ్ ఉంది కాబట్టి అదొకటి మనకి అన్సాచురేటెడ్ కాంపౌండ్, ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ మనకి చూడండి, ఇన్ ఏ మాలిక్యూల్ ఆఫ్ బెంజిన్ డాష్ డబుల్ బాండ్ ఆర్ ప్రెజెంట్, ఆర్ఆర్ ఈజ్ ప్రెజెంట్. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ మనకి బెంజిన్ ఇచ్చారు, బెంజిన్ స్ట్రక్చర్ తెలుసు కదండి. బెంజిన్ స్ట్రక్చర్లో మనకి ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాడు కదా, మనకి ఎన్ని డబుల్ బాండ్స్ ఉంటాయంటే చూడండి 1 2 3. బెంజిన్ యొక్క స్ట్రక్చర్ ఇది, మీకు ఇందులో ఎన్ని ఉంటాయంటే 3 డబుల్ బాండ్స్ ఉంటాయి. ఓకేనా, ఆప్షన్ ఏ. నెక్స్ట్, డాష్ కన్సిస్ట్ ఆఫ్ 6 కార్బన్ ఆటమ్స్ అండ్ 6 హైడ్రోజన్ ఆటమ్స్. 6 కార్బన్ అండ్ 6 హైడ్రోజన్ అంటే ఏంటి మనకి, C6H6 అంటే మనకి బెంజిన్, ఆప్షన్ సి. నెక్స్ట్ 12 విచ్ గ్యాస్ ఈస్ యూజ్డ్ ఇన్ హాట్ ఎయిర్ బెలూన్స్. చూడండి మనకి హాట్ ఎయిర్ బెలూన్స్లో మనం దేన్ని యూజ్ చేస్తామంటే ప్రోపేన్ యూజ్ చేస్తామండి. ప్రోపేన్ ఫామ్లో మనకి ఏంటి మీరు చూసుకోండి, ఆల్కేన్ కాబట్టి దాని ఫామ్లో మనకి C3H8 అవుతుంది. ఇది ఏంటి మనకి ఆల్కేన్ కాబట్టి సాచురేటెడ్ హైడ్రోకార్బన్. అండ్ దీన్ని మనం ఇంకా ఎలా యూజ్ చేస్తామంటే ప్రోపేన్ని ఇల్యూమినేటెడ్ గ్యాస్గా కూడా యూజ్ చేస్తారండి. అండ్ ప్రోపేన్ని మనం ఎందుకు ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్స్లో యూజ్ చేస్తామంటే ప్రోపేన్ యొక్క వెయిట్ అనమాట, అది వెరీ లైట్గా ఉంటుంది. సో ఇదేంటంటే ఈ ప్రోపేన్ అనమాట గ్యాస్ని ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అండ్ ఇదేం చేస్తుందంటే మనకి హాట్ ఎయిర్ బెలూన్స్ ఉంటాయి కదండి, అది ఎయిర్లోకి అంటే ఇది పైకి ఎగిరేలా చేస్తుంది అనమాట. ప్రోపేన్ లేకపోతే మీకు బెలూన్ అనేది ఈ హాట్ ఎయిర్లో మీకు ఫ్లై కాలేదు. ఓకేనా, సో ఇక్కడ ప్రోపేన్ ఇక్కడ ఇంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 1240 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్టర్నేటివ్ మీన్స్ ఈజ్ విజువల్లీ డెన్స్. చూడండి ఇందులో మనకి ఇప్పుడు ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, ఎయిర్ కానీ టర్పెంటైన్ కానీ వాటర్ కానీ ఇవన్నీ మనకి బెంజిన్తో పోలిస్తే మనకి అవి వెయిట్లెస్ అంటే బెంజిన్ యొక్క డెన్సిటీ అనమాట ఇక్కడ ఎక్కువ. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా అంతగా ఏముండవు, బట్ బెంజిన్ అనేది మీకు ఏంటంటే డెన్సిటీ అనేది ఎక్కువ. సో ఇక్కడ ఆప్షన్ సి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి వెల్డింగ్ మిక్చర్లో మనకి ఇథైన్ని అండ్ ఇంకా దేన్ని యూజ్ చేస్తామంటే మనం ఇక్కడ డైరెక్ట్ బిట్ ఆక్సిజన్ యూజ్ చేస్తాం, ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ యాడ్, ఇది మనకి ఆల్రెడీ రిపీటెడ్ బిట్టే, మీకు ఇందాక చెప్పి ఇది రిపీట్ వస్తుందని చెప్పి నికెల్ అండ్ పెల్లాడియం, ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ 1243 డాష్ ఈజ్ ఆర్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. చూడండి అన్సాచురేటెడ్ అంటే మనకి ఏఎన్ఈ రాకూడదు, ఏఎన్ఈ వచ్చిందంటే ఆల్కేన్ వచ్చి ఏఎన్ఈ వచ్చిందంటే మనకి ఆల్కేన్ అంటే సాచురేటెడ్. సో ఈఎన్ఈ వచ్చిందంటే మనకి ఆల్కేన్ కాబట్టి అది అన్సాచురేటెడ్, ఆప్షన్ సి. నెక్స్ట్, హైడ్రోకార్బన్స్ దట్ హ్యావ్ ద సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రక్చరల్ ఫార్ములాస్. చూడండి మనకి ఇవి ఐసోమర్స్ అని అంటారండి. ఐసోమర్స్ అంటే మీకు సేమ్, మీకు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, అంటే ఒకే ఫార్ములా. సపోజ్ CH4 ఉందండి, ఒకే ఫార్ములా. సపోజ్ గ్లూకోజ్ తీసుకొని C6H12O6 అంటే ఒకే ఫార్ములా ఉండి బట్ మనకి 2 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ కానీ లేదంటే ఇంకా ఒక 4 or 5 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇలా మనకి డ్రా చేస్తూ వెళ్ళొచ్చు. దాన్ని మనం ఏమంటామంటే అండ్ దాన్ని బట్టి మనకి స్ట్రక్చర్ బట్టి మనకి డిఫరెంట్ నేమ్ కూడా వస్తుంది, దాన్ని మనం ఐసోమర్స్ అని అంటాం అనమాట. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 1245 డాష్ గ్యాస్ ఈజ్ యూజ్డ్. ఇల్యూమినేటెడ్ గ్యాస్గా మనం దేన్ని యూజ్ చేస్తున్నాం, ఇందాక నేను మీకు చెప్పాను ప్రోపేన్ యూజ్ చేస్తామని. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ ప్రెజెంట్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్లోని మనకి ఏమండి మనకి ఏవి ఎప్పుడు ఉంటాయంటే ఓన్లీ కార్బన్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి, వాట్ ఈస్ ద కోవలెంట్ డాట్ అండ్ క్రాస్ స్ట్రక్చర్ ఆఫ్ ఈథేన్. చూడండి ఈథేన్ అంటే మనకి ఏది గుర్తు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ చూడండి, కొన్ని ఫిగర్స్ ఇచ్చాడు కదా అందులో ఈథేన్కి సంబంధించి మనకి ఇక్కడ ఏదో కరెక్ట్గా చూడండి. ఈథేన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాలి, ఈథేన్ ఈత్ అంటే మనకి సెకండ్ది. అండ్ ఏన్ ఉంది అంటే ఇక్కడ మనకి ఏన్ ఉంది అంటే ఆల్కేన్ కదా, ఆల్కేన్ అంటే మనకి ఏం కావాలి ఫార్ములా CnH2n+2 కదా. సో ఇక్కడ ఈత్ అంటే n వాల్యూ ఇక్కడ 2 తీసుకుంటాం కదా. సో C2H2 2 4 + 2 6 మనకి C2H6 రావాలి. మీరు ఎలా అయినా చూసుకోండి, C2H6 వస్తే మీకు ఆప్షన్ చూడండి. C2H6 మనకి ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి, ఓకే C2 సరిపోయింది. బట్ ఇక్కడ హైడ్రోజన్స్ చూడండి 1 2 3 4 హైడ్రోజన్స్ అంటే ఇదేంటి C2H4 కదా. సో దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ బి చూడండి, ఇక్కడ మనకి 2 కార్బన్స్ ఉన్నాయి, ఓకే 1 2 3 4 5 6 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి బి ఆన్సర్ వచ్చేసింది. బట్ సిడీలు కూడా చూద్దాం.
చూడండి సిలో మనకి ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1 కార్బన్ ఉంది. అసలు దాన్ని తోసేసేయండి. 1 కార్బన్ ఉంటే మనకి కాదు ఇక్కడ ఈథ్ అంటే, సో 2 కార్బన్స్ ఉండాలి. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి, బట్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇది కూడా కాదు కదా. సో మన ఆప్షన్ ఇక్కడ బి అండి. సో ఇక్కడతో మీకు హైడ్రోకార్బన్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్కహాల్ టాపిక్ ఉందండి. సో ఆల్కహాల్ టాపిక్ అయిపోతే నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉంది, దాంతో మీకు టోటల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అయిపోతుంది. నెక్స్ట్ మీకు రియాక్షన్స్ మీద ఉంది, అది లాస్ట్ టాపిక్ మీకు. అండ్ అక్కడతో మీకు కెమిస్ట్రీ అయిపోతుంది. ఫిజిక్స్ అనేది నేను థింక్ చేస్తాను, లాస్ట్ 2-3 టాపిక్స్ ఉన్నాయి, బట్ ట్రై చేస్తాను. ఓకే, అలా టేక్ కేర్, బాయ్.